గారెలు ఎన్ని రకాలుగా చేసుకున్నా మినపగారెలు చాలా స్పెషల్‌గా ఉంటాయి కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నాకు మా నాన్నకి చాలా ఫేవరెట్. నాకైతే ఇందులోకి చికెన్ కాంబినేషన్ చాలా ఇష్టం. అందులో నాటుకోడి అయితే ఇంకా ఇష్టము. కాకపోతే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి చికెన్ లేదు. సో, ఓన్లీ చట్నీస్ అనమాట. పల్లి చట్నీ చేద్దామా, టమాటా చట్నీ చేద్దామా అనుకున్నప్పుడు మా ఇంట్లో అయితే టమాటా చట్నీ చేసేయమన్నారు. అందుకనే టమాటా చట్నీ చేశాను. నాకైతే గారెలోకి ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఏసేసుకొని కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టం. గారెలు మనం ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకుంటే చాలా బావుంటుంది. సో, అందుకని నేను నైటే నానబెట్టేసేసాను. 6 అవర్స్ నానితే గనక పొద్దున్నే మనం వాటిలోకి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం పప్పు కడిగేసేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఉప్పేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. గారెల పప్పు ఎలా వేస్తారో తెలిసిందేగా, కొంచెం గట్టిగా వేసుకోవాలి పిండి. సో, కొంచెం గట్టిగా వేసుకుంటే మన గారె అనేది బాగా కుదురుతుంది. నేను ఆ తర్వాత అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపేసేసుకున్నాను. దానైతే ఇట్లా నేనైతే హ్యాండ్తో వేసేస్తాను. కొంతమంది పేపర్తోనో లేకపోతే కొంతమంది గ్లాసులు అలా పెట్టేస్తారు కదా, నేనైతే ఇట్లా హ్యాండ్తో వేసేస్తాను. టమాటా చట్నీలోకి అయితే చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.